జ్యోతిష బాల శిక్ష లాభభావ విచారణ 2. లాభభావ విచారణ చేసేటప్పుడు ఇక్కడ మనం జాతక పారిజాతంలో అంశాలన్నింటినీ కూడా ప్రస్తావన చేసాం. అయితే ఇక్కడ భావార్థ రత్నాకరంలో ఇంకా విశేషాలు ఉన్నాయా అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకుంటూ వెళ్ళాల్సిన సందర్భం ఒకటి ఏర్పడింది. కారణం ఏంటంటే సహజంగా మనకి ఈ లాభభావ విచారణ మీద లాభస్థానం మంచిది కాదని చెప్పారు జాతక చంద్రికలో. లాభాధిపతి యొక్క విషయాన్ని బట్టి, లాభస్థాన స్థితిని బట్టి విరుద్ధమైనటువంటి ఫలితాంశాలని అక్కడ చెప్పుకుంటూ వెళ్ళారన్న అంశాన్ని మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఈ నేపథ్యంలో లాభేషే కేంద్రకోణస్థే సోచ్ఛస్వక్షేత్ర సంయుతే శుభమధ్యగతే లాభే ధనలాభముదీరయేత్ లాభేషే భాగ్యరాశిస్థే భాగ్యేషే లాభరాశికే శుభమధ్యగతే లాభే ధనలాభముదీరయేత్ అని చెప్పేసి ఒక 2 శ్లోకాలు చెప్పుకుంటూ వచ్చాడు ఈయన ప్రారంభంలో లాభభావ విచారణలో. దాని మూలంగా మనకేం తెలుస్తుందంటే లాభాధిపతి లాభేషే లాభాధిపతి కేంద్ర కోణస్థే సప్తమి విభక్తులు చెప్పాడు. కేంద్ర కోణాల్లో ఉన్నను అంటే 1వ స్థానం, 4వ స్థానం, 7వ స్థానం, 10వ స్థానాల కేంద్రాలు, 1, 5, 9 స్థానాల కోణాలు అని చెప్పి మొదటి చెప్పుకుంటున్నాం. అది ఇంకా ప్రాథమికమైన అంశమైనా ఒక్కొక్కసారి వాటిని తలవాల్సి వస్తుంది. స్వచ్ఛ స్వక్షేత్ర సంయుతే ఈ లాభాధిపతి అక్కడ కేంద్రాల్లో ఉన్నాడు, కోణాల్లో ఉన్నాడు. అక్కడ అది కనుక ఉచ్చ స్వక్షేత్రం అయితే కనుక అతను ఉన్నటువంటి స్థానం ఉచ్చ అయినా స్వక్షేత్రం అయినా సరే లాభభావంలో శుభమధ్యగతే లాభే లాభభావం శుభగ్రహ మధ్యగతం అయితే కనుక అంటే శుభగ్రహాలను కూడా లాభభావంలో ఉన్నాయి, అప్పుడు ధనలాభం కలుగుతుంది అని చెప్పాడు. ఇది సహజంగా మనకి కనబడుతుంది. కానీ రాజయోగాలు చెప్పేటప్పుడు ధర్మకర్మాధినేతారో రంధ్రలాభాధిపోయేది తయో సంబంధమాత్రేణ నా యోగం లభతే నరహ అంటాడు. నివసేతాం యత్యేన తావుహో ధర్మకర్మణో ఏకత్ర అన్యతరో వాపి వసేచ్చేత్ యోగకారకం అని చెప్పి ధర్మాధిపతి కర్మంలో ఉన్నా, కర్మాధిపతి ధర్మంలో ఉన్నా అని ఒక యోగం చెప్పాడు. మరి అలాంటప్పుడు అక్కడ ఆ ధర్మస్థానంలో కర్మస్థానం అయినటువంటి 9వ కర్మాధిపతి ఉన్నా, ధర్మస్థానంలో కర్మాధిపతి ఉన్నా, కర్మస్థానంలో ధర్మాధిపతి ఉన్నా, మరి ఇక్కడ ఈయన చెప్పిన రీతిగా ఉన్నప్పుడు రాజయోగం ఉందనుకున్నాం జాతక చంద్రికలో సూత్రం ప్రకారంగా ఉంటే, ఇక్కడ మరి లాభేషే కేంద్ర కోణస్థాయి అన్నప్పుడు కేంద్ర కోణాల్లో 9వ స్థానం 10వ స్థానం ఉన్నాయి కదా. ఒక పక్కన రాజయోగం చెప్పాలా, ఇక్కడ లాభాధిపతి కలిశాడని చెప్పేసి ఈయన చెప్పిన దాని ప్రకారంగా ధనలాభముదీరయేత్ అనాలా అనేటువంటి సంశయంలో ఉండగా వెంటనే ఏమవుతుందంటే, ఏమంటే ఇట్లా ఉంది బాగానే ఉంది, వాళ్ళిద్దరికీ రాజయోగం చెప్పారు, నివసేతాం యత్యేన తావుహో ధర్మకర్మణోహో అని చెప్పేశారు, బాగానే ఉంది. కానీ అక్కడ నవమంలో కానీ దశమంలో కానీ ఒకవేళ లాభాధిపతి కనుక చేరితే రాజయోగం భంగం అవుతుందయ్యా అబ్బాయి అని చెప్పేసి మరి అదే జాతక చంద్రికలో ఉంది. నివసేతాం యత్యేన తావుహో ధర్మకర్మణోహో ప్రకారం యోగం చెప్పి ధర్మకర్మాధినేతారో రంధ్రలాభాధిపోయేది తయో సంబంధమాత్రేణ నయోగం లభతే నరహ అన్నాడు. యోగం అంటే డబ్బుతోనే కదండి, వాళ్ళంతా ఏ పని చేయించుకోవాలని డబ్బుతోనే ఉంది. ఈయనేమో లాభాధిపతి వెళ్ళి కేంద్ర కోణాల్లో ఉన్నాడంటే 9వ స్థానాన్ని తీసుకున్నాడు, ఈయన 10వ స్థానాన్ని తీసుకున్నాడు. కానీ అక్కడ మరి శుభమధ్యగతే లాభే ధనలాభముదీరయేత్ అన్నాడు అని అక్కడ ఏం చేశాడంటే అక్కడ శుభగ్రహాలు వెళ్ళి లాభస్థానంలో కూడా ఉండాలి అనే మాట కూడా ప్రత్యేకంగా చెప్పొచ్చాడు. ఏదేమైనా లాభస్థానానికి, దశమస్థానానికి, 9వ స్థానానికి కనుక లాభాధిపతి సంయోగం ఏర్పడితే రాజయోగం పాడైంది కదా అనే డౌట్ మనకి జనరల్గా వస్తుంది. ఆయన రాజయోగ రీతిగా ఆ మాట అది కరెక్టేరా, రాజయోగం విషయంగా పాడవుతోంది. ఇక్కడ లాభాధిపతి వెళ్ళి దశమంలోనో 9మంలోనో ఉండగా, ఇతర కేంద్ర కోణాల్లో కూడా ఉండగా, శుభమధ్యగతే లాభే అనే పేరుతో శుభగ్రహాలు లాభంలో ఉండగా, ఈ 2 కూడా జరగాలి. అక్కడ ఒకటే జరగడం కాదు, కేవలం లాభాధిపతి వెళ్ళి కేంద్ర కోణాల్లో ఉండడం కాకుండా లాభస్థానంలో శుభగ్రహాలు కూడా ఉండడం అనేది జరిగితేనే అప్పుడే ధనలాభముదీరయేత్ అనే మాట చెప్పాడు. ఇక్కడ ఈయన చెప్పాడని చెప్పి మనం వదిలేయకూడదు. అప్పుడే అక్కడ తీసుకొచ్చి మనం పాయింట్లన్నీ కూడా స్టడీ చేసుకుంటూ వెళ్తే మేష లగ్నం లాభాధిపతి వెళ్ళి 9మంలోనో దశమంలోనో ఉన్నాడు అనుకుందాం, అది కూడా స్వచ్ఛ స్వక్షేత్ర సంయుతే అన్నాడు. అక్కడ 3వ క్లాజు అది పట్టుకోవాలి.
ఈ లాభాది కేంద్ర కోణాల్లో ఉండగా అది స్వేచ్ఛగానే స్వక్షేత్రంగానే అవ్వాలన్నాడు. మేష లగ్నానికి అవకాశం ఉందా? లేదు. వృషభ లగ్నానికి లాభాధిపతి గురువు వెళ్ళి ఆ నవమ దశమాలో ఉన్నాడా? ఉచ్చలో నీచలో అవుతున్నాడు. మిథున లగ్నానికి లాభాధిపతి అయిన కుజుడు నవమ దశమాలు చూద్దామంటే జాతచంద్రికలో యోగాన్ని శ్లోకానికి అన్వయం చేద్దామనే ఉద్దేశంతో ఇవన్నీ చూస్తున్నాను. ఆ లాభాధిపతి కేంద్రాల్లోనూ కోణాల్లో ఉన్నప్పుడు ఉచ్చగాని స్వక్షేత్రంగానే అవ్వాలన్న విషయాన్ని మనం ఇక్కడ చేసుకొస్తున్నాం. ఆ నేపథ్యంలో మిథున లగ్నానికి చూస్తేనేమో లాభాధిపతి కుజుడై ఉన్నాడు. నవమ స్థానం దశమ స్థానంతో ఉచ్చ స్వక్షేత్రాలు ఏర్పడలా. కర్కాటక లగ్నానికి లాభాధిపతి శుక్రుడై ఉన్నాడు. ఆయనకి నవమ స్థానం అయినప్పుడు అక్కడ శుక్రుడికి ఉచ్చస్థానం అవుతోంది. కాబట్టి ఒకవేళ ఈ ధర్మకర్మాధినేతారో రంధ్రలాభాదిపోయేది తయోహ సంబంధ మాత్రేణ నయోగం లభతే నరహ అనే సూత్రాన్ని మనం క్యాచ్ చేసి ఇక్కడ లాభేషే కేంద్ర కోణస్థే స్వచ్ఛ స్వక్షేత్ర సంయుతే అనేటువంటి సూత్రాన్ని అమలు చేసుకుంటూ ఈ రెండింటిని కూడా అమలు చేసి చూసినప్పుడు ఇక్కడేమో మరి లాభాధిపతిగా శుక్రుడు వెళ్ళి ఒకవేళ ఈ కర్కాటక లగ్నానికి కుజుడు గురువు ఇద్దరు కూడా పరివర్తనలో ఉండగా నివసేతాం యత్యజేన తావుహో ధర్మకర్మణోహో ఏకత్రాన్యతరో వాపి విశేషేత్ యోగారకు అనే సూత్రం ప్రకారంగా యోగం పట్టిందయా అని నేను స్టడీ చేయాలా? లేకపోతే అక్కడ శుక్రుడు వెళ్ళి నవమంలో ఉన్నాడు, నవమంలో ఉచ్చభాగంలో ఉన్నాడు. ఆ నవమంలో ఉచ్చభాగంలో ఉండగా మరి లాభేషే కేంద్ర కోణస్థే స్వక్షేత్ర సంయుతే శుభమధ్యగతే లాభే ధన లాభముదీయత. లాభంలో కూడా ఒక శుభగ్రహం చంద్రుడు చేరి ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు నాకు ఇక్కడ రాజయోగం ధనయోగం చెప్పాలా? లేకపోతే మరి నివసేతాం యత్యయన తావుహో ధర్మకర్మణో ఏకత్రాన్యతరో వాపి వసేచేత యోగారో ప్రకారం రాజయోగం చెప్పాలా? లేకపోతే శుక్రుడు వెళ్ళి నవమంలో ఉన్న సందర్భాన్ని పురస్కరించుకుని నేను ధర్మకర్మాధినేతారు రంధ్రలాభాధిపయోది తయోహ సంబంధ మాత్రేణ నా యోగం లభతే నరహ అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకుంటూ నేను ముందుకు వెళ్ళాలా అనేటువంటి డౌట్ ఇక్కడ ఒకటి క్లారిఫై అయింది కర్కాటక లగ్నానికి. ఇది మీరందరూ కూడా గమనించుకోవాల్సిన అంశం. ఈ తర్వాత సింహలగ్నానికి మళ్ళీ అటువంటిది లేదు. కారణం లాభాధిపతి అయినటువంటి బుధుడికి నవమ దశమ స్థానాలకి అటువంటి యోగం పట్ల. ఇక్కడ కన్యాలగ్నానికి వెళ్తేనేమో లాభాధిపతి చంద్రుడు, ఈ కన్యాలగ్న లాభాధిపతి చంద్రుడు వెళ్ళి దశమంలో ఉంటే కనుక నవమంలో ఉంటే మళ్ళీ వచ్చేస్తుంది. కర్కాటకానికి కన్యకి పట్టింది ఈ యోగం. ఆ తర్వాత తులాలగ్నం లాభాధిపతి రవి ఉన్నాడు. ఆయనకి స్వచ్ఛ స్వక్షేత్రాల పట్ల నవమ దశమాలతో. వృశ్చిక రాశికి లాభాధిపతి బుధుడై ఉన్నాడు. ఆయనకి నవమ దశమ స్థానాలతో స్వచ్ఛ స్వక్షేత్రాల పట్ల. ధనులగ్నానికి లాభాధిపతి శుక్రుడై ఉన్నాడు. ఆయనకి నవమ దశమాలతో పట్టలేదు. మకర లగ్నానికి లాభాధిపతి కుజుడై ఉన్నాడు. ఆయనకి స్వచ్ఛ స్వక్షేత్రాలతో కూడుకున్నటువంటి నవమ దశమ స్థానాలు రాలేదు. కుంభలగ్నానికి గురువై ఉన్నాడు. ఆయనకి రాలేదు. మీనలగ్నానికి శని ఉన్నాడు. ఆయనకి అవకాశం అలా వచ్చిందల్లా అంటే కర్కాటక కన్యాలగ్నాల విషయంలో మాత్రమే వచ్చింది. ఈ కర్కాటక కన్యాలగ్నాల విషయంలో ధర్మకర్మాధినేతారో రంధ్రలాభాధిపోయేది తయోహ సంబంధం మాత్రమే నయోగం లభతే నరహ అనేటువంటి సూత్రం ప్రకారంగా కర్కాటక లగ్నానికి నవమంలో శుక్రుడుగా ధర్మకర్మాదులకి పరివర్తన పడితే రాజయోగం పడుతుందా దరిద్రం పడుతుందా అనే విషయం చెప్పాలన్నా లేదు. ఈయన చెప్పినట్టుగా లాభేషే కేంద్ర కోణస్థే స్వక్షేత్ర సంయుతే అనేటువంటి సూత్రం ప్రకారంగా ఇక్కడ ధనలాభము దీరియత అనే మాట పడుతుందా అనే ప్రకరణం ఒకటి. కన్యాలగ్నం విషయానికి వచ్చేసరికి ధర్మకర్మాధినేతారో రంధ్రలాభాధిపోయేది తయోహ సంబంధం మాత్రమే నయోగం లభతే నరహ ప్రకారంగా వృషభంలో చంద్రుడు ఉండగా ఉచ్చభాగంలో ఉండగా మరి రామ అంటే మొదటి మూడు భాగాల్లో ఉంటేనే వచ్చా. అక్కడ మొదటి భాగంలో చంద్రుడు ఉండగా అంటే కృతిగా రెండవ పదంలో ఉండగా చంద్రుడు ఒకవేళ నివసేతాం యత్యయన తావుహో ధర్మకర్మణోహో ప్రకారంగా బుధుడికి శుక్రుడికి పరివర్తన పడితే ఇక్కడ నివసేతాం యత్యయన తావుహో ధర్మకర్మణోహో ఏకత్రాన్యతరో వాపి విశేషేత్ యోగారకో అనే దాని ప్రకారం రాజయోగం పట్టగా ఇక్కడ ధర్మకర్మాధినేతారు రంధ్రలాభాధిపోయేది తయోహ సంబంధం మాత్రం నయోగం లభతే నరహ అనే సూత్రం అప్లై అవుతోందా? లేకపోతే లాభేషే కేంద్ర కోణస్థే స్వచ్ఛ స్వక్షేత్ర సంయుతే శుభమధ్యగతే లాభే ధనలాభముదీరియత అనేటువంటిది పడుతుందా అనే అంశాలకి ఇక్కడ ప్రాక్టికల్గా ఎవరికి వాళ్ళు జాతకంలో అన్వయం చేసుకుంటూ వెళ్తే కానీ ఇది ముందుకు రాదు. ఇప్పుడు నేను చెప్పిన తీరు మీకు అర్థమైందా? వాడు చెప్పాడు కదా అని చెప్పి నేను మొత్తం ఒప్పుకోవట్లా. 12 లగ్నాలుగా అప్లై చేసి చూసా. ఎక్కడో జాతచంద్రలో సూత్రాన్ని వచ్చి ఇక్కడ అమలు చేశా. ఈ రెండుకి కలుస్తేనే ఇదే పరాశర విధానం. ఇలా స్టడీ చేస్తేనే క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఈయన చెప్పిన మాటను తీసుకుని నేను 10 లగ్నాలుగా అమలు చేస్తా. గుడ్డెత్తి
చెవిలో పడినట్టుగా అంటారే ఆ టైప్లో మనకి ఇక్కడ ఏమీ ఆడడం లేదు. 10 లగ్నాలకి కూడా ధనలాభము తీరయేత్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. అది ఎందుకంటే ఆ లాభంలో దశమంలోనో నవమంలోనూ ఉండగా ఆ జాతక సూత్రాన్ని అమలు చేయగా ఇక్కడ లాభాదికి ఉచ్చగాని స్వక్షేత్రంగానే అవ్వాలని కేవలం ఆ ఉచ్చక్షేత్రాలుగా కన్యాలగ్నానికి కర్కాటక లగ్నానికి మాత్రమే వచ్చినాయి. కన్యాలగ్నానికి చంద్రుడితో దశమంలో ఆ నవమంలో వస్తుంది, కర్కాటక లగ్నానికి శుక్రుడితో నవమంలో వస్తుంది. వాళ్ళు ఉచ్చభాగాల్లో ఉండగా అదా ఏం జరుగుతుందంటే ఎవరికి వాళ్ళు ప్రాక్టికల్గా కొన్ని జాతకాల మీద మీరు అమలు చేస్తే కానీ ముందుకు రాదు. లాభేషే భాగ్యరాశిస్తే భాగ్యేషే లాభరాశిగే శుభమధ్యగతే లాభే ధనలాభము తీరుతున్నాడు. ఇక్కడ ఇందాక మనం చేసుకునే డిస్కషన్ మొత్తానికి కూడా నెక్స్ట్ భాగం. లాభాధిపతి భాగ్యముందు కానీ భాగ్యాధిపతి లాభముందు కానీ లాభభావం శుభగ్రహ మధ్యగతం అయితే ధనలాభం జరుగుతున్నాడు. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి సూత్రం ప్రకారంగా కూడా ఇప్పుడు కర్కాటక లగ్నానికి భాగ్యాధిపతి అయినటువంటి లాభాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో ఉచ్చభాగంలో ఉండగా, అలాగే మరి ఈ కన్యా లగ్నానికి లాభాధిపతి అయినటువంటి చంద్రుడు భాగ్యంలో అక్కడ ఉండగా ఉచ్చలో ఉండగా అని ఇందాక ఏదైతే చెప్పుకున్నామో ఆ సూత్రానికి కూడా ఇక్కడ ధనలాభము తీరయేత్ అన్నాడు. ధనలాభం చేకూరుతుందని అక్కడ జాతచంద్రకారు కూడా ఏమో ఒప్పుకోవాలా, ఆ పరివర్తన యోగం అప్పుడు మాత్రమే ఒప్పుకోవాలా. కానీ ఇక్కడ మనం వచ్చేసరికి ఈ రెండో సూత్రంలో చెప్పినట్టుగా లాభేషే భాగ్య రాశిస్తే భాగ్యేషే లాభరాశికే లాభ భాగ్య భావాలకు సంబంధించినటువంటి పరివర్తన కనుక పెడితే అక్కడ శుభమధిగతే లాభే. ఒకవేళ లాభంలో శుభగ్రహాలు కూడా ఇంకా ఉంటే అది ధనలాభము తీరయేత్ అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేస్తూ ముందుకు తీసుకెళ్తోంది. అది చక్కగా అనుకూలిస్తుంది అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేశారు. ఇక మనం దీని విషయాల్లో రెండో ఎపిసోడ్లో మళ్ళీ చూద్దాం. స్వస్తి.